రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగుల పట్ల సిబ్బంది వ్యవహరించే తీరు ఎలా ఉంటుంది? గుంటూరు జిల్లా కలెక్టర్ తమీం అన్సారియాకు స్వయంగా అనుభవంలోకి వచ్చింది. ప్రభుత్వ సేవలు ప్రజలకు ఎలా అందుతున్నాయో తెలుసుకునేందుకు కలెక్టర్ తమీం అన్సారియా ఎలాంటి ఆర్భాటం లేకుండా, ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఒక సామాన్య మహిళగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు. ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా, గుర్తుపట్టకుండా ముఖానికి మాస్క్ ధరించి సాధారణ బాధితురాలిగా కలెక్టర్ ఆసుపత్రిలోకి వెళ్లారు. ఓపీ కౌంటర్లు, వార్డుల నుంచి సందర్శించి అక్కడ పరిస్థితిని స్వయంగా పరిశీలించారు. చికిత్స పొందుతున్న బాధితులు, వారి కుటుంబ సభ్యులతో నేరుగా మాట్లాడి ఆసుపత్రిలో అందుతున్న భోజనం, మందులు, ఇతర వస్తువులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాజకీయ తనిఖీ సమయంలో ఒక విస్తుపోయే సంఘటన చోటు చేసుకుంది. వచ్చిన వ్యక్తి జిల్లా కలెక్టర్ అని తెలియని కొందరు ఆసుపత్రి సిబ్బంది ఆమె పట్ల దురుసుగా ప్రవర్తించారు. సామాన్య ప్రజల పట్ల సిబ్బంది ఎంత నిర్లక్ష్యంగా, కఠినంగా వ్యవహరిస్తున్నారో ఈ ఘటనతో కలెక్టర్ కు ప్రత్యక్షంగా అర్థమైంది. తర్వాత తన అసలు గుర్తింపు వెల్లడించిన కలెక్టర్ రోగుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు సేవలందించాల్సిన బాధ్యత కలిగిన సిబ్బంది ఇలా వ్యవహరించడంపై మండిపడ్డారు. తక్షణమే ఆసుపత్రిలో మార్పులు రావాలని, విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు. ఇక కలెక్టర్ తనిఖీలపై మరింత సమాచారం మా గుంటూరు స్పెషల్ కరెస్పాండెంట్ కోటేశ్వరరావు ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ కోటేశ్వరరావు, చెప్పండి. గుడ్ మార్నింగ్ రాజేంద్ర. నిన్న రాత్రి 9:30 ప్రాంతంలో డీజీ వచ్చి ఆకస్మికంగా తనిఖీ చేసినటువంటి గుంటూరు జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా మొదటగా ఆమెని సెక్యూరిటీ గమనించలేదు. తర్వాత జిల్లా కలెక్టర్ వార్డులన్నీ క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి రోగులకు ఎటువంటి సహాయం అందుతుంది, చికిత్స నిమిత్తం ఎట్లా జరుగుతుంది ఏంటి అనేది మొత్తం అడిగి తెలుసుకోవడం జరిగింది. మొదటిగా అయితే సెక్యూరిటీ కలెక్టర్ ని గమనించకపోవడంతో తర్వాత గుర్తుపట్టడం జరిగింది. మాస్క్ వేసుకొని వెళ్ళారు ఆసుపత్రికి. వెళ్ళి అక్కడ ఉన్నటువంటి రోగులందరినీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి అన్ని వార్డులు తిరిగి ఎక్కడెక్కడ ఎటువంటి విధానం ఉంది, ఏంటి చికిత్స అనేది మొత్తం అడిగి తెలుసుకోవడం జరిగింది. ఆకస్మిక తనిఖీలో భాగంగా చేసిన ఈ కలెక్టర్ విజిట్ ని ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాకపోతే గతంలో జరిగినటువంటి కొన్ని సందర్భాలను దృష్టిలో పెట్టుకుని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా హాస్పిటల్ సందర్శించడం జరిగింది. రాత్రి సడన్ గా వెళ్ళి విజిట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఏంటంటే ఓపీలో ఉన్నటువంటి అనేక అవకతవకలు ఉన్నాయి. అదొకటి. ప్రధానంగా ఉన్నటువంటి సమస్య చుట్టుపక్కల ఏరియాల నుంచి కూడా వస్తున్న ప్రజలకి సాగునీరు కూడా అక్కడ కనీసం అందించడం లేదు. ఇటువంటి ఫిర్యాదుల నేపథ్యంలో కలెక్టర్ వెళ్ళి సందర్శించడం కూడా జరిగింది. అంతేకాకుండా కార్పొరేట్ హాస్పిటల్ కి దీటుగా ప్రభుత్వ ఆసుపత్రి వైద్యం అందిస్తున్న తరుణంలో ప్రభుత్వ ఆసుపత్రికి ఎక్కువ జనం కూడా రావడం జరుగుతుంది. దాని మీద ఎట్లా ఉంది స్పందన అనేది తెలుసుకోవడానికి గుంటూరు జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీలో భాగంగా జరిగింది. రాజేంద్ర, రైట్ గా ఈ ఘటనకు సంబంధించి ఆసుపత్రి సిబ్బంది పైన ఎవరిపైన చర్యలు తీసుకున్నారా? చర్యలు అయితే ప్రస్తుతానికి ఏమీ లేవు. అది పరిశీలనలో ఉంది. థర్డ్ పార్టీ సెక్యూరిటీ కొన్ని అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో. వారి విధి విధానాల మీద ఒక ఎంక్వైరీ కూడా స్టార్ట్ చేయాలని చెప్పి చూస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రులు ప్రధానంగా డాక్టర్ల కంటే థర్డ్ పార్టీ సెక్యూరిటీ విధానం చాలా భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే ఎవరు పనిచేసినా పని చేయకపోయినా ఈ సెక్యూరిటీ వచ్చేసి ప్రధానంగా పనిచేసేది వచ్చే వెహికల్స్ కి టోకెన్లు ఇవ్వటం, డబ్బులు వసూలు చేయటంలో నిమగ్నమై ఉంటారు. ఇది వేరే పని ఉండదు వీళ్ళకి. థర్డ్ పార్టీ సెక్యూరిటీ వీరి మీద కొంత ఎంక్వైరీ వేసి కలెక్టర్ తగు చర్యలు తీసుకునే అవకాశం ఉందన్నట్టుగా తెలుస్తుంది. రాజంలో. థ్యాంక్ యూ కోటేశ్వరరావు. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.